జై భవానీ వీర శివాజీ 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 జై శివసేన 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 శ్రీ ఛత్రపతి శివాజీ గారి 337వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాలలో వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. శివాజీ గారు 1230 ఫిబ్రవరి 19న జన్మించడం జరిగింది మహారాష్ట్ర పూణేలో. ఆయన తన 17వ ఏటనే యుద్ధంలో నైపుణ్యం చెంది అప్పుడు మన భారతదేశాన్ని మొఘలులు, సుల్తాన్లు, మహమ్మదీయులు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో, హిందువుల మీద దాడులు జరుగుతున్న రోజుల్లో, ముస్లింలు హిందువుల యొక్క ధన మాన ప్రాణాలను దోచుకుంటున్నటువంటి సందర్భంలో, ముస్లింలు మన యొక్క దేవాలయాలను కూలగొడుతున్నటువంటి సందర్భంలో మన హిందూ ధర్మ రక్షకుడిగా, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం శ్రీ ఛత్రపతి శివాజీ గారు 630లో జన్మించారు. అతను 17వ ఏటనే బెంగళూరులో నిజాం షాహీలను ఎదిరించి మొట్టమొదటి విజయాన్ని చేకూర్చుకోవడం జరిగింది. తర్వాత అఫ్జల్ ఖాన్ను, చాలా క్రూరుడు అయినటువంటి అఫ్జల్ ఖాన్ను తన తెలివితేటలతో గెరిల్లా దాడులు చేసి అతన్ని మట్టుపెట్టడం జరిగింది. తర్వాత ఔరంగజేబును ఓడించడం జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని నలుదిక్కుల నుండి పరిపాలిస్తున్నటువంటి ముస్లింల మీద తన యొక్క నైపుణ్యంతో మన హిందూ ధర్మాన్ని కాపాడి, హిందువుల యొక్క ఆత్మరక్షణకు తను బాధ్యులుగా తీసుకొని తను 27 సంవత్సరాలు తన జీవితాన్ని దారపోసి హిందూ ధర్మం కోసం పోరాటం చేయడం జరిగింది. మరి ఆయన చేస్తున్నటువంటి పోరాటం వల్లనే మనం ఈరోజు హిందువులుగా ఈ దేశంలో చలామణి అవుతున్నాం. కానీ ఈరోజు చూస్తున్నటువంటి మనవారే మన హిందూ ధర్మానికి వినాశకారకులుగా వామపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మన వినాశనానికి కారణమవుతున్నారు. ఈ విధంగా మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆ రోజుల్లో తను అనేక పోరాటం చేసి ధర్మరక్షణకు నిలబడి మనను కాపాడడం జరిగింది. ఆయన చివరిసారిగా 1280 ఏప్రిల్ 3న పూణేలోని రాయగఢ్ కోటలో జ్వరంతో బాధపడి 3 వారాలు జ్వరంతో బాధపడి ఆయన ఏప్రిల్ 3న తను మరణించడం జరిగింది. మరి ఆయన మరణించినా కానీ తన ఆశా సాధనతో హిందూ ధర్మానికి కంకణం కట్టుకొని శివ సైనికులు ముందు ఉండి ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా మనం ముందుకు వెళ్తున్నాం. మన హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఆ రోజు శివాజీ యుద్ధాలు చేసి హిందూ రక్షకుడిగా మిగిలాడు. మరి ఈరోజు మనం శివ సైనికులం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం ఈరోజు ఉద్యమం చేసి ప్రజలను హిందువులను జాగృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం ఈరోజు కేసీఆర్ను, మీకు తమిళనాడులో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు 12 రిజర్వేషన్లు మీకు కల్పిస్తున్నాయి. కానీ గుజరాత్లో నిన్నాకాక మొన్న గోమాత నిషేధ చట్టాన్ని అమలుపరుస్తున్నటువంటి గుజరాత్ మీకు కల్పించడం లేదా? అంటే హిందువులు గోమాతను కొలుస్తారు కాబట్టి అవి మీకు కల్పించవు, హిందువుల అభివృద్ధి మీకు కల్పించదు. కానీ ముస్లింలకు 12% రిజర్వేషన్ అనేది మాత్రమే మీకు కనిపిస్తుంది. మరి ముస్లింలకు 12% రిజర్వేషన్ కోసం మేము ప్రజలను ఖచ్చితంగా జాగృతం చేస్తాం. అంతేకాకుండా గోవధ నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయనట్లయితే శివసేన పార్టీ ఖచ్చితంగా దాని మీద రాబోయే రోజుల్లో హిందువులను జాగృతం చేసి ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది, దాని పైన ఉద్యమం చేస్తుంది. అంతేకాకుండా మన ఉత్తరప్రదేశ్లో ఆదిత్య గారు సీఎం గారు గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తూ గోవధ ఫ్యాక్టరీలను మూయించడం జరిగింది. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో కేసీఆర్ గారు మన 2015లో కేటీఆర్ తన చేతుల మీదుగా
గోవధ ఫ్యాక్టరీని కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. అంటే హిందూ రాష్ట్ర పాలకులు ఉంటే ఏ విధంగా ఉంటుంది, హిందూ వ్యతిరేక రాష్ట్ర పాలకులు ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజులలో హిందువులందరూ జాగృతమై హిందూ శక్తి నిర్మాణం కోసం, హిందువుల అభివృద్ధి కోసం, హిందూ రక్షణ ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలను కోరుతున్నాము. మరి ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శివ సైనికులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శివాజీ అడుగుజాడల్లో నడుస్తూ హిందూ జాగృతిని మేల్కొల్పే విధంగా మనం ముందుకు వెళ్ళాలని జగిత్యాల శివసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, కోరుతూ ఉంది. జై శివసేన, జై శివ.